నందు ఫోన్ లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. నందు, ఈ రోజు ఇజ్రాయెల్ పని అంటే ఇజ్రాయెల్ భరతం పట్టే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ ఇరాన్. ఖచ్చితంగా. అంటే వాళ్ళ లాస్ట్ 2 days గా ఈవెన్ ఖమేనీ పోయిన తర్వాత కూడా వాళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్ గా ఉంది సచిన్. వాళ్ళు ఒక్కటే డిసైడ్ అయ్యారు, ఏమని అంటే విజయమో వీర మరణమో అన్నట్లుగా ఉంది ఇరాన్ విధానం ఇక్కడ. అంటే విచ్చలవిడిగా చాలా ఫెరోషియస్ గా వాళ్ళు అటాక్స్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పటికే అమెరికాకి మిత్ర దేశాలన్నిటి మీద కూడా గల్ఫ్ దేశాల మీద వీళ్ళు చేస్తున్నటువంటి విహారం మనం వీర విహారం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తున్నారు. యుఎస్ మిలిటరీ క్యాంప్స్ అన్ని బద్దలు కొడుతున్నారు. అయితే ఇటు యుఎస్ మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ డైరెక్ట్ స్ట్రైక్స్ విషయానికి వచ్చేసరికి యుఎస్ తో పోల్చుకుంటే ఇజ్రాయెల్ మీద కొంత ఎక్కువ స్ట్రైక్స్ చేస్తున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు అలర్ట్స్ వస్తున్నాయి. మనం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మన ప్రతినిధులతో కూడా మనం మాట్లాడాం. అప్పుడప్పుడు అలర్ట్స్ వస్తున్నాయి, మాకు వచ్చిన వెంటనే మేము వెళ్తున్నాం, లోపలికి వెళ్తున్నాం, కొంత ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తోంది అని చెప్తున్నప్పటికీ కూడా డీప్ డౌన్ ఇజ్రాయెల్ లోపలికి వెళ్లి దాడులు చేయడంలో ఇప్పటి వరకు ఇరాన్ ఫెయిల్ అయింది. బట్ ఇట్ సీమ్స్ లైక్ ఖచ్చితంగా ఇరాన్ మరింత పురోగతి సాధించినట్లుగా కనపడుతుంది ఈ దాడుల విషయంలో. నెతన్యాహుని డైరెక్ట్ గా టార్గెట్ చేసినట్లుగా కనపడుతోంది. వాళ్ళ సుప్రీం లీడర్ ప్రాణానికి పగ తీర్చుకోవడానికి ఇప్పుడు ఇరాన్ సిద్ధమైనట్లుగా ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే వి నీడ్ టు నో ఎగ్జాక్ట్ గా ఇంకా అక్కడ ఫలితం ఏంటి, అంటే వీళ్ళు అటాక్స్ తర్వాత ఎంత నష్టపోయారు, నిజంగా నెతన్యాహు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి అనే వివరాలు ఇంకొంచెం మనకు తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా దే ఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్ అనేది మాత్రం చాలా క్లియర్ గా కనపడుతుంది. వాళ్ళ కార్యాలయాల మీద నెతన్యాహు ఆఫీస్ మీద కూడా దాడి చేయగలిగారు అంటే ఇరాన్ ఈజ్ ఇన్ వెరీ బిగ్ ప్లాన్. ఇంకా చాలా స్ట్రైక్స్ మేము బ్యాలెన్స్ ఇంకా దే ఆర్ అనౌన్సింగ్ ఇట్. ఇంకా ముందు మీరు చూస్తారు, మీకు ముందుంది ముసల పండగ అన్నట్లుగా వాళ్ళు కామెంట్స్ కూడా మనం చూడొచ్చు. సో దే హ్యావ్ ఏ క్లియర్ విజన్ టువర్డ్స్ దేర్ టార్గెట్స్. ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నారు. నిన్న మొన్నటి దాకా ఇజ్రాయెల్ మీద కూడా అక్కడక్కడ దాడులు చేయాలని, లేదంటే అమెరికా మిత్ర దేశాల మీద దాడులు చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. బట్ ఐ థింక్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టార్గెట్స్ ని ఇంకా పెద్ద టార్గెట్స్ ని పెట్టుకున్నట్లుగా కనపడుతుంది. వాళ్ళ సుప్రీం లీడర్ ప్రాణానికి మేము ప్రతీకారం తీర్చుకుంటాం, బ్లడ్ టు బ్లడ్ అని చెప్పేసి మసీద్ మీద నిన్న ఎర్ర జెండా ఎగరేయడాన్ని మనం చూసాం కదా. సో దే వాంటెడ్ టు అచీవ్ దట్ లెవెల్. ఇప్పుడు డైరెక్ట్ గా సుప్రీం లీడర్ కి సమానంగా ఉండేటువంటి వ్యక్తుల్ని మేము టార్గెట్ చేయాలి అన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా నెతన్యాహు ఎంతవరకు రీచ్ అవుతారో నెతన్యాహు అనేది ఒక అంశం అయితే, ఖచ్చితంగా కీలకమైనటువంటి ఇజ్రాయెల్ సైనిక అధికారులందరినీ టార్గెట్ చేసుకున్నట్లుగా మనకు కనపడుతోంది. కేవలం డైరెక్ట్ గా ఎయిర్ ఫోర్స్ త్రూ మాత్రమే కాకుండా వీళ్ళు దే ఆర్ యూజింగ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ దే ఆర్ యూజింగ్ దేర్, ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ మనం చూసాం, సూసైడ్ డ్రోన్స్ మనం చూసాం. సో దే ఆర్ ఆల్మోస్ట్ అప్రోచింగ్ ద సేమ్ వే. డైరెక్ట్ గా కొంతమంది అసాసిన్స్ ని పంపించే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా కనపడుతుంది. ఒక అసాసినేషన్ ప్లాన్స్ లో కూడా వాళ్ళు ఉన్నట్లుగా కనపడుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ అప్డేట్ వెరీ సూన్. ఖచ్చితంగా చాలా పెద్ద స్ట్రైక్ అయితే ఇంకా మరికొద్ది సేపట్లో ఉండే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ స్ట్రైక్స్ కొనసాగుతాయి, మేము అంతకంత నష్టం చేసి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. అండ్ వాళ్ళు చేసినటువంటి శబదానికి తగ్గట్లుగా ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నట్లుగా అయితే కనపడుతుంది. వి జస్ట్ నీడ్ టు గెట్ మోర్ అప్డేట్ అబౌట్ ఈ స్ట్రైక్ కి సంబంధించి. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్ కూడా తమ మీద స్ట్రైక్స్ జరిగాయని కన్ఫర్మ్ చేసినప్పటికీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ లాస్ అనేది మాత్రం మరికొద్ది క్షణాల్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీఆర్ ట్రైయింగ్ టు నో సచిన్. ఆల్రైట్, ఒక్కసారి లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి నందు. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇటు ఇరాన్ తన పగకు పగ తీర్చుకునే ప్రయత్నం చేసిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇది నేనంటున్న మాట కాదు, IRGC ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాట్లాడుతున్న మాట. ఇటు బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ మీద దాడికి పాల్పడింది. ఇది అఫీషియల్ గా మాట్లాడుకుంటున్న మాట IRGC స్టేట్మెంట్ ప్రకారం. అయితే ఇజ్రాయెల్ కూడా ఇది మాటను యాక్సెప్ట్ చేయనట్టుగా అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాడులు అయితే జరిగాయి, ఇటు మిసైల్స్ అయితే మాత్రం వస్తున్నాయి. వందల సంఖ్యలో మిసైల్స్ ఇరాన్ నుంచి ఇటు ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్నాయి. వీటిని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నాం. మా దగ్గర ఐరన్ డోమ్ ఉంది, దాంతోపాటు థాడ్ లాంటి వ్యవస్థలు కూడా ఇటు అమెరికా సపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ప్రస్తుతం అవైలబిలిటీలో ఉన్నాయి. ఇందాక గల్ఫ్ దేశాలు కూడా మాట్లాడుతూ మా దగ్గర ఉన్న యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా ఇజ్రాయెల్కు తరలించేసింది అమెరికా, మమ్మల్ని ఏకాకిని చేసేసిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం ఇంటర్నేషనల్ మీడియాతో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇంతలా అంటే అంత పకడ్బందీగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇటు బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ను తాకడం అంటే కనుక ఇట్స్ నాట్ అన్ ఈజియస్ మ్యాటర్. అసలు ఎందుకు తాగలిగిందంటే ఇరాన్ ఎటువంటి వాటిని ప్రయోగించి ఉండొచ్చు?
అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసిన సందర్భం. ఎందుకంటే మిసైల్స్ గట్టిగానే ఉన్నాయి. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ దూరం దాదాపుగా 1000 నుంచి దాదాపు 1200 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఏ మిసైల్ అయినా దాదాపు 2000 కిలోమీటర్లు మ్యాక్సిమం అనుకుంటే వెళ్ళి కొట్టేయగలదు. బట్ బెరాజ్ ఆఫ్ మిసైల్స్ అంటే గంపగొత్తగా మిసైల్స్ వెళితే కనుక అక్కడ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ అనేది కాస్త ఇబ్బంది అవుతుంది. ఇజ్రాయెల్ను టార్గెట్ చేయగల ప్రధాన మిసైల్స్ గురించి మాట్లాడుకుంటే సెజిల్ అనేది ఉంది. రేంజ్ ఏకంగా 2000 నుంచి 2500 కిలోమీటర్లు ఇది ప్రయాణం చేయగలదు. సాలిడ్ ఫ్యూయల్తో ఇది నడుస్తుంది. అంటే దీనిని ప్రయోగించడానికి ఎక్కువ సమయం పట్టదు. అంటే ద్రవ ఇంధనం నింపాల్సిన అవసరం దీనికి ఉండదు. చాలా వేగంగా వెళ్తుంది. దీన్ని అడ్డుకోవడం కష్టం. ఇజ్రాయెల్కి ఇది అతిపెద్ద ముప్పు అనేది వినిపించమాట. దీంతో పాటు ఖురమ్ షహర్ 4 దీని రేంజ్ కూడా దాదాపు 2000 కిలోమీటర్లు. దీని గురించి కూడా మాట్లాడుకున్నారు. అయితే ఇది వార్ హెడ్స్ సుమారు 1500 కేజీల ఆ వార్ హెడ్స్ని మోసుకు వెళ్ళగలదు. దీంతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే వాటిని ఏమార్చగలదు. అంటే వాటిని తప్పించుకుని వెళ్ళి కొట్టగలదు. బహుశా ఖురమ్ షహర్ని ఉపయోగించి ఉండొచ్చు గాక. లేకపోతే ఇమాద్ అని వినిపిస్తూ ఉంటుంది. గద్దర్ ఇవి కూడా ఉన్నాయి. వీటి రేంజ్ దాదాపుగా 1700 కిలోమీటర్ల నుంచి 1950 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. అండ్ ఇది కనుక ప్రయోగిస్తే ఫర్ సపోజ్ షహబాద్ 3 మిజైల్స్ ఇది అడ్వాన్స్డ్ వర్షన్గా మాట్లాడుకుంటుంటారు. ఇది టార్గెట్ని చాలా ప్రిసిషన్ గైడెడ్ మిజైల్గా మాట్లాడుకుంటుంటారు. అండ్ వీటిని ప్రయోగించిన ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా షహాబ్ 3 ఇది ఏకంగా దీని రేంజ్ కూడా 1000 నుంచి 1300 కిలోమీటర్లు. అయితే ఇరాన్ ఇది పాత తరం మిసైల్ అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ను చేరుకోగల సామర్థ్యం దీనికి కూడా ఉంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫతే అని అంటూ ఉంటారు. ఇరాన్ తీసుకొచ్చిన అడ్వాన్స్డ్ మిసైల్స్ గురించి మాట్లాడుకుంటే హైపర్సోనిక్ మిసైల్ ఇది ఏకంగా 1400 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్ళగలుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి కూడా స్పెషాలిటీ ఏంటంటే మ్యాక్ స్పీడ్ 13 to 15 అంటే మ్యాక్ స్పీడ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాదాపు శబ్ద వేగం కంటే 13 నుంచి 15 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఫర్ సపోజ్ ఒక 100 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి చేరుకునే సందర్భం అనుకోండి. ఎంతసేపట్లో వెళ్తుంది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే దానికి 10 నుంచి 15 రెట్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అంటే శబ్ద వేగంతో పోల్చుకుంటే దాదాపు 10 నుంచి 15 రెట్ల వేగంతో వెళ్ళగలదు. అంటే కనుక బహుశా దీన్ని కూడా ఉపయోగించే అవకాశం ఉందనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే దీని కూడా స్పెషాలిటీస్ ఏంటంటే ఇది వేగం కావచ్చు లేకపోతే గాలిలో దిశ మార్చుకునే గుణం దీనికి ఉంది. దీంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కావచ్చు లేకపోతే ఆరో యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ రెండు కూడా వీటిని నిలువరించలేవు. వీటిని నిలువరించడం అడ్డుకోవడం చాలా కష్టం అంటూ కూడా ఎక్స్పర్ట్స్ అంటున్న మాట. ఇది నా మాట కాదు. దీంతో పాటు క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి. వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇరాన్ మొన్న అన్నట్టుగా బహుశా లైట్ తీసుకుందంటే కన్నా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాతో పాటు నందు కూడా ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. నందు, ప్రస్తుతం మనం మాట్లాడుకున్నప్పుడు ఆయతుల్లా అలీ ఖమేనీని టార్గెట్ చేసినప్పుడు 1 కాదు 2 కాదు ఏకంగా పావు గంట సేపు బెరాజ్ ఆఫ్ మిసైల్స్ని టార్గెట్ చేసింది. అండ్ GB2 గ్రౌండ్ బ్రేకింగ్ వార్ హెడ్స్ను ఉపయోగించడం జరిగింది. GBEW మాట్లాడుకుంటుంటారు. వాటిని ప్రయోగించి వాటిని కొట్టిపడేస్తుంది. ఆ బిల్డింగ్ని కొట్టిపడేస్తుంది. అండ్ ఆయతుల్లా అలీ ఖమేనీ మీద టార్గెట్ చేసిన సందర్భం. ఈరోజు ఇరాన్ కూడా ఎవరికి చెప్పా పెట్టకుండా ఒక ప్రిసిషన్ స్ట్రైకింగ్ చేసి ఇది బెదిరింపు అనుకోవాలా లేకపోతే బెంజమిన్ నెతన్యాహును భయపెట్టే ప్రయత్నం అనుకోవాలా లేకపోతే దీన్ని ఎలా చూడాలి నందు? భయపెట్టే ప్రయత్నం అనే కంటే కూడా ఇంకా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడము లేదంటే నేను లేస్తే మనిషిని కాదనే మాటలు మాట్లాడడం లాంటివి మనం చూడం ఖచ్చితంగా. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇరాన్ ఈజ్ వెరీ క్లియర్ దట్ దే వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఫర్ దే సుప్రీం లీడర్. అండ్ దానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి దాడులు. ఇంకా ఏం లేదు, పంటికి పన్ను కంటికి కన్ను అనే విధానం ఉంటుంది కదా సచివ్.